అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. మరో బీఎస్పీ కానున్న వైసీపీ ఈ విషయం పైన ఈరోజు ఈ అంశం పైన విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి దేశ రాజకీయాలలో అధికారంలో ఉన్నప్పుడు అజేయంగా ఉన్నటువంటి నాయకత్వం కూడా ఓటమి పాలైన తర్వాత అంటే కనుమరుగైనటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి ఈ దేశంలో. మరి నేను ఇందాక మొదటకు ఒక మాట చెప్పా, మరో బీఎస్పీ కానున్న వైసీపీ అని చెప్పేసి. మరి మీ అందరికీ తెలుసు బీఎస్పీ అంటే ఒకప్పుడు మాయావతి అంటే బీఎస్పీ అనే తరహాలో ఒక సింగిల్ మ్యాన్ ఆర్మీగా, సింగిల్ మ్యాన్ ఎమోషన్గా ఆ పార్టీని నడపడం జరిగింది. సరే, మరి మీ అందరికీ తెలుసు బీఎస్పీ అంటే బహుజన సమాజ్వాదీ పార్టీ అని చెప్పేసి అందరికీ తెలుసు. మరి కాంశీ రామ్ గారు ప్రారంభించినటువంటి ఉద్యమాన్ని ఆమె మరింత విస్తృతంగా ప్రజలలోకి తీసుకొని వెళ్ళి బీఎస్పీ పార్టీని అధికారంలోకి తీసుకొని రావడం జరిగిందనేది మనందరికీ తెలిసినటువంటి విషయం. మరి ఇక్కడ ఏ ప్రాతిపదికన చెప్తున్నారండి మరో బీఎస్పీ కానున్న వైసీపీ అని చెప్పేసి మీ అందరికీ మెదడులో ఒక ప్రశ్న మొదలవచ్చు. అక్కడికే వస్తున్నానండి. మరి బీఎస్పీ 2002, 2007, 2012, 2017, 2022 ఎన్నికలలో పోటీ చేయడం జరిగింది. మరి మీకు తెలుసు మాయావతి గారు ఏ స్థాయిలో తన యొక్క అంటే ఎమోషన్ని, ఆ ఫేస్ని ఆ రాష్ట్రంలో ఆ పార్టీ తరపున చూపించారు, ప్రజల్లోకి ఎలా చొప్పించారనేది మనందరికీ తెలిసినటువంటి విషయం. మరి 2002 ఎన్నికల్లో 98 సీట్లు గెలుపొందడం జరిగింది బీఎస్పీ పార్టీ. మరి 2007 ఎన్నికల్లో దాదాపు 206 సీట్లు గెలుపొందడం జరిగింది. మరి 2012కు వచ్చేదలకే దాదాపు 80 సీట్లకు గెలుపొందడం జరిగింది. మరి 2017కు వచ్చేదలకే 11 సీట్లకు రావడం జరిగింది. మరి 2022కు వచ్చేదలకే 1 సీటుతో గెలుపొందడం జరిగింది. అంటే ఐ థింక్ 1 సీటు రావడం జరిగింది. అంటే ఎక్కడి నుంచి మొదలైనటువంటి బీఎస్పీ పార్టీ ప్రయాణము ఈరోజు 2022 అంటే 2002 నుంచి 2022 మధ్య దాదాపు 20 సంవత్సరాలు, 2 డెకేడ్స్. మరి ఈ 2 డెకేడ్స్లో అజేయంగా అధికారంలో ఉన్నప్పుడు అజేయంగా ఉన్నటువంటి నాయకత్వం ఈరోజు ఓటమి పాలైన తర్వాత అంచులకు కూడా చేరనటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది అనేది ఇప్పుడు ప్రధానంగా 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత వైసీపీ పార్టీ విషయంలో కూడా అదే తరహాలు కనిపిస్తూ ఉన్నాయి, ఆ ఛాయలు కనపడతా ఉన్నాయని చెప్పేసి రాజకీయాలలో విస్తృతంగా చర్చ నడుస్తూ ఉంది. మరి బీఎస్పీ పార్టీ గురించి చెప్పారు, మరి వైసీపీకి ఏ విధంగా దీన్ని కంపారిజన్ చేసుకోవచ్చు అనేటువంటి ప్రశ్న కూడా మీలో ఆల్రెడీ మొదలై ఉండొచ్చు. అక్కడికే వస్తున్నానండి. మరి వైసీపీ పార్టీ మీరు చూసుకున్నట్లయితే 2014 ఎన్నికల్లో 67 సీట్లతో అంటే 67 సీట్లు రావడం జరిగింది. 2019 ఎన్నికల్లో చారిత్రాత్మక విజయాన్ని తీసుకోవడం జరిగింది వైసీపీ పార్టీ. 151 సీట్లు రావడం జరిగింది. మరి 2024 ఎన్నికల సమయానికి వచ్చే నాటికి అదే పార్టీ 11 సీట్లకు పరిమితం కావడం జరిగింది. మీరు చూడండి 2014 నుంచి 2024 అంటే దశాబ్ద కాలంలోనే ఆ పార్టీ ఏ స్థాయికి అంటే ఈవెన్ ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి పరిస్థితి. మరి మీరందరూ అనుకోవచ్చు, మరి తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అంటారు కదా, కాంగ్రెస్ ఏమో ఈరోజు దేశంలో 125 సంవత్సరాల పైన కలిగినటువంటి చరిత్ర ఉన్నటువంటి పార్టీ కూడా ఈరోజు తకమికపడేటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి నిన్నలేకమన్న పెట్టారు పార్టీ, మరి మీరు ఏ ప్రాతిపదికనని చెప్పేసి అది కూడా ప్రశ్న మొదలవచ్చు. అక్కడికే వస్తున్నానండి. ఈరోజు మీరు ప్రధానంగా గమనించండి, బీఎస్పీ పార్టీలో ఆనాడు మాయావతి గారి తర్వాత ఎవరైనా ఆ ఫేస్ ఆఫ్ ఇమేజ్, ఆ చరిస్మా, ఆ నాయకత్వము, రెండో స్థాయి నాయకత్వం తయారైందా అనేటువంటి ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది. మరి అదే తరహాలో వైసీపీలో చూసుకుంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆయన ఇమేజ్, ఆయన చరిస్మా మీద కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పేసి చాలామంది చెప్తా ఉంటారు. దాంట్లో కొంత నిజం ఉండొచ్చు, అవాస్తవం కూడా ఉండొచ్చు. మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర విషయానికి వచ్చేదలికే సింగిల్ మ్యాన్ ఎమోషన్ లాగా ఆ పార్టీని నడపడం, సొంతంగా పార్టీ పెట్టుకోవడం, పార్టీ పెట్టుకున్న తర్వాత పాదయాత్ర చేయడం, 10 ఏళ్ల పాటు ప్రజల్లో ఉండడం, 2014 67 సీట్లతో గెలుపొందిన ప్రతిపక్షంలో అంటే నేను వస్తే ఏదో ఒకటి ప్రజలకు వీళ్ళందరికంటే ఏదో చేస్తాననేటువంటి నమ్మబలిగే ప్రయత్నం చేశారు, సక్సెస్ అయ్యారు. 2019లో 151 సీట్లతో అధికారం ఇవ్వడం జరిగింది ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. మరి వచ్చిన తర్వాత చూడడం జరిగింది, ఏకంగా ప్రతిపక్ష హోదా కూడా లేకోకుండా చేయడం జరిగింది. ఈరోజు వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఆ స్థాయిలో ఉన్నటువంటి మాస్ ఇమేజ్ కానీ, రెండో స్థాయిగా నాయకత్వం కానీ ఎక్కడన్నా ఉందా పార్టీలో అనేటువంటి చర్చ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 2029 ఎన్నికలలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు అనేది ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు అనేది మనందరికీ తెలిసినటువంటి విషయం. అయితే ఇక్కడ నేను ప్రధానంగా చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏంటంటే బీఎస్పీ పార్టీ
20 సంవత్సరాలలో ఏ విధంగా అధపాతాళానికి పడిపోయింది. అధికారంలో ఉన్నప్పుడు నాయకత్వం అజేయంగా కనబడతా ఉంది, కానీ ఓటమి పాలైన తర్వాత కనీసం స్థానిక సంస్థలు మరి మున్సిపల్ ఎలక్షన్లో కానీ ఉప ఎన్నికలలో కానీ గెలుపొందలేకపోతోంది అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఓడిపోయిన తర్వాత అనేది ఇక్కడ మనం ప్రధానంగా గమనించుకోవాలి. అతి ముఖ్యంగా మీరు రీసెంట్గా చూసుకున్నట్లయితే పులివెందుల నియోజకవర్గంలో జరిగినటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నికలలో కనీసం డిపాజిట్లు తెచ్చుకోలేనటువంటి పరిస్థితి వైసీపీ పార్టీకి ఏర్పడింది. అంటే మరి అధికారంలో ఉన్నప్పుడు అదే పార్టీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఒక రైతుల పైన బలప్రయోగం చేసేటువంటి చట్టాలు తెచ్చినా సరే అజేయంగా కనపడింది. అంటే ఆ పార్టీ నాయకులకు కానీ శ్రేణులకు కానీ మళ్ళా మేము 30 సంవత్సరాలు వస్తామనేటువంటి కాన్ఫిడెన్స్ కూడా వాళ్ళకు ఉండేది. మరి దాని తర్వాత పరిస్థితులు ఏ విధంగా కనపడ్డాయంటే అజేయంగా ఉన్నటువంటి నాయకత్వం ఓటమి తర్వాత అంచులకు కూడా చేరలేకపోతా ఉందనేది ఇప్పుడు బీఎస్పీ పార్టీ తరహాలోనే ఖచ్చితంగా వైసీపీ పార్టీ కూడా రాబోయే రోజుల్లో కనుమరుగయ్యే పరిస్థితి కనపడుతుందా, లేకపోతే అధపాదాలను పడుతుందా, లేకపోతే మరల ఇవన్నీ ఓటమిని దాటుకొని పైకి వస్తుందా అనేది అయితే మరి 2029లో ప్రజలే నిర్ణయిస్తారైతే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. అందరికీ నమస్కారం.